డ్యూరింగ్ యువర్ ఐ డోంట్ నో వెన్. అక్కలు అడగాల్సింది వాడికి లిమిట్ ఉండదు, చెల్లికి లిమిట్స్ ఉంటాయి. ఐఎమ్ యంగర్ టు యూ, అవును, సో ఐ హ్యావ్ సంథింగ్ టు ఆస్క్. ఓకే, బట్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ క్రష్? హూ వాజ్ ఇట్? చెల్లిగా అడుగుతున్నాను. ఇక్కడ ఒక చైర్ వేసి వసంతతి గారి కూర్చోబెట్టి ఇంకా బాగుంటుందేమో ఈ క్వశ్చన్. వసు ముందల ఆయన చెప్పరండి. వసు గారు లేరనుకోండి అన్న. యా, చెప్పండి బాల, మీ ఫస్ట్ క్రష్ ఎవరి మీద? స్కూలా, కాలేజా? యూజువల్లీ కాలేజ్ అనిపిస్తారు. నాన్నగారి డైలాగ్ అది నాకు వర్తిస్తుంది. ఏంటంటే అంగనాభిముఖుడైనంత మాత్రమున అందమును చూచి ఆనందించు కళాదృష్టి మాకు లేకపోలేదు. ఓకే, ఏ సినిమాలో విరాట పర్వం కానీ పేరు చెప్పలేదు మా. యా, నువ్వు మీరు పేరు చెప్పలేదు. దాకా గుర్తుకోలేదా? మేబీ వి షుడ్ ఆస్క్ దయానంద్, పార్దాని వాళ్ళు. దయానంద్ గారు పార్దా వచ్చారా? వచ్చేసారు, పార్దా కాలేజ్ ఫ్రెండ్స్. దయానంద్ గారు వచ్చారా? దే ఆర్ బిగ్ రౌడీస్ బాలంతో పాటు. సాధు బాలవా, సాధు ధర్మరాజు అమ్మా వెనకాలే దయానంద్. దయానంద్ గారు మీరు చెప్పాలి, ఒక పేరు ఏమన్నా చెప్తారండి? ఒకసారి రండి, మైక్ పడిపోతుంది మళ్ళీ మీకు. ఎందుకు అందులేదని సందేహం. ఆశ ఎక్కడ లేదు, ఎక్కడ మనిషి అన్నాక ఆశ ఉంటుంది. ఆశ పుడితేనే మనిషి ఉన్నట్టు. ఆశ అస్కలిత బ్రహ్మచారి. అస్కలిత బ్రహ్మచారి అంట. బాలా, వసుంధర్ని నువ్వు ఎక్కడ చూసావు ఫస్ట్, అండ్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? క్యాండెడ్ గా చెప్పు, క్యాండెడ్ గా చెప్పు, నాకు వినాలని ఉంది ఇప్పుడు అందరి ముందు. ఏమనండి, ఇప్పుడు నిన్ను భూమి పూజ అప్పుడేగా ఆ రోజే రిజోర్ట్ లో ఉన్నాను. రిజ్ లో కదా? రిజ్ అంటే వసు గుర్తులేదు, రిజోర్ట్ ఫస్ట్ చూసాడో కూడా గుర్తులేదు. రిజోర్ట్ లో అన్నా. వాట్ వాజ్ యువర్ ఫ్రిడ్జ్ లో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఫ్రిడ్జ్ లో అన్నా, రిజ్ లో అన్నా. సరే, ఫస్ట్ నువ్వు చూసిన వెంటనే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? లైక్ అండ్ ఓకే చూసా కూర్చుని ఏం పొలాలు పెట్టలేదు కానీ నేను కాదు చెప్తా తర్వాత కాదు, కొంచెం సమయం ఉండి నేను ఆలోచించుకుని చెప్తాను అంటే నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్ కి దానికి కూడా సమాధానం దీంట్లో ఉంది. అంటే చూడగానే ఓకే అన్నాను. చాలా రోజులు నువ్వు సమాధానం చెప్పలేదు. నాన్నగారు నన్ను పిలిచి అడిగారు, నువ్వు వెళ్లి బాలాన్ని కనుక్కో విషయం ఏమిటి అని చెప్పి అన్నారు. నేను అప్పుడు నీతో కూర్చున్నాను. అదే కదా అడిగేది, మరి అదే కదా అడిగేది నిన్ను. లేదు, అదే ఉంటే తను ఉన్న బిజీలో అసలు నాకు 2-3 రోజులైనా ఫోన్ చేసి అప్పుడప్పుడు నేనే చేస్తా ఎక్కడున్నా కూడా. ఐ డోంట్ బిలీవ్ దిస్. తను దూరంగా కూర్చోబెట్టి ఇది నిజమో కాదో తెలియట్లేదు. యూ టెల్ మీ, మీకు మ్యాన్షన్ హౌస్ కి ఏంటి అంత సంబంధం? వసుంధర కంటే కూడా మీకు సంఖ్యలో పెట్టుకుని వెళ్తా ఉంటారు ఇప్పుడు. అంటే నాన్నగారు అప్పుడు ఇల్లు కట్టించారు కదా ఆ ఏరియాలో, అదే ఫస్ట్ హౌస్ అది. అంటే ఒక ల్యాండ్ మార్క్. ఇప్పుడు ఉంది వైట్ హౌస్ అంటారు, ఇప్పుడు కూడా వైట్ హౌస్ అంటారు. అది నాకు ఒక మ్యాన్షన్. నాకు అన్ని జీవితంలో అన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. కోయిన్సిడెన్స్, లాట్ ఆఫ్ కోయిన్సిడెన్సెస్. ఇది కూడా అలాగే, అంతే తప్పితే పెద్ద స్పెషల్ ఇదేం లేదు. అది నన్ను ప్రేమించేసింది, అది నన్ను ప్రేమించింది. ఎవరికి? నీకు వసూకా, నీకు మ్యాన్షన్ హౌస్ కా? ఇద్దరు 2 కళ్ళు, ఇద్దరు ఇండస్ట్రీకి పిల్లర్స్. ఎవరెవరు? నాన్నగారు, నాగేశ్వరరావు. ఒక ఆయనేమో ఒక రూటు, ఇంకోనేమో ఇంకో రూటు. సో ఇద్దరికి న్యాయం చేయాలిగా. బాబాయ్ అక్కడే నాగేశ్వరరావుకి, అందుకని మ్యాన్షన్ హౌస్. సన్యాసం అంటే సాధారణంగా సర్వసంగ పరిత్యాగ ఎవరైతే ఉంటారో ఉంటూ సన్యాసి అని అంటారు. కానీ నేను ఒక కొత్త పదాన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, సంసార సన్యాసి అని. అంటే సంసారంలో ఉంటూ సంసార జీవితాన్ని గడుపుతూ సన్యాసం తీసుకోవాలి, లేదా ఆ రకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి. ఓకే, సాధారణంగా ఏమిటంటే ఇళ్లలో ఉన్నాం అనుకోండి, ఎవరి నుండన్నా తప్పుకోవాలంటే గబగబా వెళ్ళి దేవుడి గదిలో కూర్చుని 1 గంట సేపు పూజ చేస్తాం. ఎవరు మన డిస్టర్బ్ చేయరు, ఎవరు మన దగ్గరికి రారు. నువ్వు ప్రతిరోజు 2 నుండి 3 గంటలు పూజ చేస్తావు. ఎవరి నుండి తప్పుకోవటానికో నాకు చెప్పాలి. వీళ్ళందరూ లేచే ముందే కదా నేను నా పూజ అయిపోతుంది. ఎందుకు తప్పించుకోవడం?
వెళ్ళి అప్పుడప్పుడు కూర్చుంటావు కదా, చాలా లేట్ గా కూర్చుంటావు. మేము ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు ఫోన్ ఎత్తావు. ఏంటంటే పూజలో ఉన్నాను అంటావు. అయ్యింది అంట. 7:30కి. 7:30 కదా? లేదు లేదు. సో ఎవరి నుండి నేను లేచాను తప్పించుకోవడానికి మూడింటికి నువ్వు సంసార సన్యాసాన్ని పుచ్చుకుంటున్నావు. కౌపీన రక్షణార్థం అయం పటాటోపం. ఆ, అంటే ఏంటి బాలనాది? ఎవరో కూడా పాప సన్యాసి అన్ని సర్వతంగా పరిత్యాగం చేసి ఇక ఏముంటాయి, 2 గోచీలు ఉంటాయి. ఒకటి కట్టుకోవడం, ఒకటేమో ఉతికేసి ఆరేసుకోవడం. ఎలుకలు కొడుతున్నాయి. దాని నుంచి కాపాడడానికి పిల్లిని పెంచుకున్నాడు ఆయన. ఆ పిల్లికి పాలు కావాలి. పాడిని పెంచుకున్నాడు. పాడికేమో గ్రాస కావాలి. పొలంగా ఉన్నాడు. ఇవన్నీ చూసుకోవడానికి ఒక పెళ్ళం కావాలి. ఫైనల్ గా అతని బ్రహ్మచర్య సన్యాసం అంతా పన్నీర్లో పోసిన బూడిదలో పోసిన పన్నీర్ అయిందన్నమాట. ఎవరు తెలిసింది బాగా? అనిల్ రావుపుడి ఎక్కడా ఇంకే కథ చెప్పా. అంటే స్టోరీ డిస్కషన్ అప్పుడు మళ్ళీ మాట సో బాలనాథ్ ఇంకొకటి, ఒక్కటేగా. I have more. Another one more. Who is the best actress? మీరు యాక్ట్ చేశారు కదా, ఏ హీరోయిన్ ఇస్ ద బెస్ట్ చెప్పండి. ఇప్పుడు ఎవరి పేరు చెప్తా సార్ నేను ఏదో మళ్ళీ లేనిపోని చేసిన అందరితో ఐ అండర్స్టాండ్. నేనేమన్నా అనుకోను. ఒక్క పేరు. Who's giving that? పశువు అంటే యూజ్ గివింగ్ దట్ ఏంటి? అవును, చెప్పకూడదు కదా. పశువు పేరు చెప్తాను ఇప్పుడు. ఇది అందిస్తే అది తెలుగు లైక్ చేసిందా? యాక్ట్రెస్ అని అంది, నిజ జీవితం అని అనలా. యాక్ట్రెస్ అని అంది. యాక్ట్రెస్ మూవీ. అయితే పశువే. ఇట్స్ సో బోరింగ్. నువ్వు మూవీ అనలేదు కదా. ఐ సెడ్ షేక్స్పియర్ ఏమన్నాడు? ఈ ప్రపంచమే ఒక వేదిక, ఒక నటనాలయం. అందరూ క్యారెక్టర్స్. వసుంధర కూడా యాక్టర్స్. నాకు ఏ భార్య నా ప్రకారం యాక్ట్ చేయదు. షీఈ్ ఒరిజినల్ టు అవర్ హస్బెండ్. సో ఇప్పుడు చెప్పండి, సినిమాలో హూస్ ద బెస్ట్ యాక్ట్రెస్ యూ లవ్ టు యాక్ట్ ఆర్ యూ యాక్టెడ్? అదే అక్కడ నా ఫ్యాన్ అనిల్ రావుపుడి. సిమరన్ అంట కాదు మీకు. ఇప్పుడు నాకు 1, 2, 3 ఓకే. విజయశాంతి. ఓకే 1, 1, 2 మళ్ళీ 2, 2, 3 అన్నారు కదా. 1, 2, 3 అంటే చెప్పడానికి 1, 2, 3 ఫస్ట్ చెప్పాలి. ఇస్ విజయ్ శాంతి గారు. నెక్స్ట్ రమ్యకృష్ణ. ఓకే రమ్యకృష్ణ గారు. థర్డ్ వన్ సిమరన్. ఓకే యు మేడ్ యువర్ అనిల్ గారు మీకు ఫస్ట్, ఆయనకి 3. మీకు ఫస్ట్, ఆయనకి 3. వన్ మోర్ చిను. అక్క యు హ్యావ్ ఎనీథింగ్ టు ఆస్క్? కాదు అది తరత ఉంటుంది. ఏమంటారు? భూషలు కావు భూరి మయాంగ ధార హారములు భూషిత కేశన మృదు పుష్ప సుగంధ